అసలు మీకు కేసీఆర్కి ఎక్కడ తేడా వచ్చిందండి అసలు? ఇక్కడ తేడా ఎక్కడ ఉన్నదండి? తేడా లేకపోవడం ఏంది ఇప్పుడు? తేడా ఎక్కడ ఉన్నదంటే నేను మీకు ఇంతసేపు చెప్పిన కదా. అదే మేము ఏమనుకుంటున్నాం, ఇది ఇప్పుడు అనుకోండి, ఈ 2 ఏళ్లలో బయటపడిన మీరు చెప్తున్న లోపాలు కానివి కానీ ఉద్యమ సమయంలో మీరు తరచుగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు. మీరందరూ కేసీఆర్ ఇంటికి వెళ్ళటం, భోజనాలు చేసుకోవటం, మాట్లాడుకోవటం, ఉద్యమ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తుండేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన నాటి నుంచి ఇంతవరకు మీరు ఆయన్ని కలిసింది లేదు, ఆయన మిమ్మల్ని పిలిచింది లేదు. సహజమే కదండి. ఉద్యమ కాలంలో కూడా సహజంగా కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి, అవేవో పరిష్కారమైనవి. మొత్తం మీద తెలంగాణ కోసం అందరం కలిసి నడిచినాం. ఆయన పాత్ర కూడా నేను చాలా గొప్ప పాత్రే తెలంగాణ రావటంలో. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక ఆయన రాజకీయ పాత్ర ఎంచుకున్నాడు. మాతో అది కాదు కాబట్టి మేము చాలా దూరంగా మిగిలిపోయినాం. అసలు ఎప్పుడైనా అడిగారా మీరు అపాయింట్మెంట్? నేను ఒకసారి అడిగినాను, కానీ అది వీలు కాలేదు. యూనివర్సిటీల గురించి ఏదో మాట్లాడాలి అంటే మా మిత్రులందరూ ఒత్తిడి పెడితే సరే అని ఒకసారి ప్రయత్నం చేసిన, ఇక అది కాలేదు. ఇక ఆ తర్వాత నేను ఇంకెన్నడు అంటే ఒకసారి నా కొడుకు పెళ్లి కోసం అపాయింట్మెంట్ అడిగిన, అది అయింది. కానీ తర్వాత ఇక ఇట్లాంటి పనుల మీద ఒకసారి ప్రయత్నం చేసి ఇక అది కాలేదు. నేను కూడా ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. ఇక దాన్ని గురించి నేను ఆలోచన కూడా చేయలేదు. మేము బయట ఉండి ప్రజాసంఘంగా సమాజాభివృద్ధికి ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో మొదలైన వాళ్ళం మేము. కాబట్టి సహజంగానే ఏమైనాయి అంటే, అది మేము తెలంగాణలో అంటాం కదా, ఎడవాసింది అబ్బాయి కాదు, వాళ్ళు అటు పోయినారు, మేము ఇటు వచ్చినాం, దారులు వేరైపోయినాయి. అవును. కానీ ఈ గ్యాప్ రావడానికి ప్రధాన కారణము రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుని బిల్లు పెట్టే మధ్యకాలంలో మీరు కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీని కూడా కలిశారని, వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ అడిగారని, ఎన్నికల సందర్భంగా మీరు సపోర్ట్ ఇవ్వడానికి ఇష్టపడకుండా, అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా సపోర్ట్ అని కాకుండా తటస్థంగా ఉంటానని హామీ ఇవ్వటం వల్ల ఆయన కోపం వచ్చి అప్పటి నుంచి మీతో దూరంగా ఉంటున్నాడని. వాస్తవానికి ఏంటంటే, మేము సోనియా గాంధీ గారిని తెలంగాణ వచ్చిన తర్వాతే కలిసినాం. తెలంగాణ బిల్లు అయ్యాక కలిసారా? బిల్లు పాస్ అయిన తర్వాత సోనియా గాంధీ గారిని అందరం కలిసినాం. గ్రూప్ ఫోటో దిగినాం. అది వెబ్సైట్లో ఉన్న ముచ్చటే. అది అంతకుముందు ఎప్పుడు కలిసినామంటే ఒకసారి కేసీఆర్ గారితోనే కలిసినాం. ఇక మేము ఎప్పుడు ఇంకా కలవలేదు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణ ఎన్నికల్లో మా సపోర్ట్ ఏమన్నా దొరుకుతుందేమని ప్రయత్నం చేస్తున్న సమయమే అది. దాంట్లో పెద్ద రహస్యం కూడా ఏం లేదు. కానీ జేఏసీ ముందు అప్పుడు ఒక బాధ్యత ఏముంది అంటే, మనం ఏం చేయాలి ఎన్నికల్లో అనేది. అయితే మేమేమనుకున్నామంటే, ఎన్నికల తర్వాత ఒక స్వచ్ఛందంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఎన్నికలకు దూరంగా ఉండటం మంచిది. తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంలో తెలంగాణ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు అవసరమైంది మనకు ఒక ఎన్నికలో కూడా ఒక పోరాట వ్యూహంగా మనం నిలబడ్డాం. తెలంగాణ కోసం ఎవరు నిలబడ్డారో వాళ్ళ ఆ పార్టీలను మనం గెలిపించినాం. రాజకీయంగా వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మనం స్వచ్ఛందంగా ప్రజల సమస్యలు వెలుగులోకి తేవాలనుకున్నప్పుడు వీటి నుంచి కొంత దూరంగా ఉండటం మంచిది. కాబట్టి మనం కొంత స్వతంత్రంగానే ఉందాం, మనం కొంత న్యూట్రల్గానే ఉందామని నిర్ణయించుకున్నాం. అయితే అందరికీ కూడా ఒక ఆదేశం ఏమి ఇచ్చినామంటే, కింద మీరు పూర్తిగా దూరంగా ఉండటం సాధ్యం కాదు. ఎన్నికల్లో సహకరించిన వాళ్ళు, మనకు అన్ని రకాలుగా కష్టాలప్పుడు మనతో ఉన్నవాళ్ళు, మీరు కాదని అనటం మీకు సాధ్యం కాదు. అదే మీడియా ప్రకటనలు చేయకండి, కానీ లోకల్గా మీరు చేయగల సహాయం అంతా చేయండి అని అందరికీ పిలుపునిచ్చినాం. ఎన్ని ఉద్యమంలో సహకరించిన వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వండి, మీకు తోచిన సహాయం మీరు చేయండి అనే పిలుపునిచ్చినాం. ఇక జరిగింది అది. వాస్తవానికి అన్ని చోట్ల టీఆర్ఎస్కు చాలా మంది సపోర్ట్ చేసిండ్రు. కాకపోతే ఎవరు కూడా బహిరంగంగా ప్రకటన చేయొద్దు అనేది మేము ఆర్డర్ ఇచ్చినాం. రకరకాల అవసరాలు ఉంటాయి కదండి. ఉద్యమంలో మేము ఏదో మేజర్ కార్యక్రమం ర్యాలీ పెట్టుకున్నాం, సాగరహారం. ఆ సాగరహారంలో మేము అందరం అరెస్ట్ అయ్యే సందర్భంలో మా వెంట ఉన్న వాళ్ళు కొందరుండి మోసి నడిపించి ఆ రోజు కార్యక్రమం విజయవంతం కావటానికి సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేము కాదనే పరిస్థితి ఉండదు. లోకల్గా ఉన్న వాళ్ళు ఏదో తమకు తోచిన సహాయం, మాట సహాయం చేస్తారా తప్పదు. న్యూట్రల్గా ఉండటం అనేది కుదరదు. ఆ వెసులుబాటు మీరు స్థానికంగా ఆలోచించుకోమని చెప్పి
అందరికీ పిలుపునిచ్చినాం. కొన్ని చోట్ల న్యూట్రల్గా ఉన్నారు, కొన్ని చోట్ల తమకు తోచిన మేరకు టీఆర్ఎస్ అభ్యర్థులకు సపోర్ట్ చేసినారు. జరిగింది, వాస్తవంగా జరిగింది ఇది. ఓకే, కానీ మీకేమన్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా మాకు ప్రకటించండి మద్దతు? వాళ్ళు ఏం అడగలేదు. అడగలేదు. వాళ్ళు అడగలేదు. మిగతా వాళ్ళు సహజంగానే అడుగుతారు, కానీ మేము కూడా ఏమనుకున్నామంటే మనం న్యూట్రల్గా ఉండటమే మంచిది అని. ఆ న్యూట్రల్గా ఉండాలని మేము తీసుకున్న నిర్ణయమే మాకు తర్వాత కాలంలో మేము నిలదొక్కుకోవటానికి ఉపయోగపడింది.